ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. చిన్న పల్లవి చరణం పాడుకొని వర్తమానంలోకి వెళదాం. ప్రతి ఒక్కరికి కూడా మోకరిద్దాం. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. లోకములో నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు. లోకములో నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు. రెండవ రాకడ వరకు విడువక నన్ను నడిపించు. రెండవ రాకడ వరకు విడువక నన్ను నడిపించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే నీ కొరకే బ్రతికించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే. పరిశుద్ధుడా, ప్రేమగల దేవుడా, కృపగల తండ్రి, దయగల రాజా, నీ కృపాసనము యొద్దకు వచ్చుచున్నాము తండ్రి. మాట్లాడే దేవుడవు నీవని దేవా, మా బ్రతుకులను మార్చుటకు సర్వశక్తిమంతుడవు నీవని నీ పాద సన్నిధిలో నైనా మోకరించి నీ వైపు చూస్తున్నాము తండ్రి. నీ ఉన్నతమైన నామానికి వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. సర్వశక్తిమంతుడా, నీ కృప కొరకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామయ్యా తండ్రి. శ్రేష్టమైన సమయంలోనికి అడుగు పెట్టించినందుకై వందనాలు. నీవు నిలవబెట్టుకున్నటువంటి నీ కుమారుడు దేవా అపాఖ్యుడు, అల్పుడు, బుద్ధిహీనుడు, చేతగాని వాడయ్యా తండ్రి. పరిశుద్ధాత్మ దైవమా, నీ బిడ్డను మరుగు చేయమని వేడుకుంటున్నానయ్యా. జీవము కలిగిన దేవునిగా మా మధ్యకు దిగి రమ్మని వేడుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవునిగా మాతో మాట్లాడమని వేడుకుంటున్నామయ్యా. నీకే వందనాలు నాయనా. నీ వాక్యము విడుదలగుచ్చు ఉండగా మేమందరము కూడా నీ మాటకు లోబడగలిగే ఆత్మతో నింపుచున్నందుకు నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేస్తూ వర్తమానములు ప్రారంభం చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా సంతోషంగా ఉన్నారండి? ఉన్నారా లేదా? ఉన్న వారందరూ కూడా రెండు చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. దేవుడు ఈ దినం కొరకై ఏర్పాటు చేసిన వాక్య భాగము యోబు గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనము. యోబు గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనము. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. ప్రతి ఒక్కరు కలిసి చదువుకుందాం. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. ఈ దినము ఈ సంఘములో ఏమై ఉన్నది? మాసములో మొదటి ఆదివారం. దేనికి సంబంధించినది? ప్రభు యొక్క సంస్కారమును తీసుకోవాలి. కాబట్టి అందరూ కూడా సిద్ధపడి వచ్చి ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. యాక్చువల్గా వేరే ప్రసంగం ఇవ్వాలి అని ఆశపడ్డాను, కానీ సేవకులు సడన్ గా కాల్ చేసి వర్తమానం పంచుకోవాలనగానే మరి ఈరోజు బల్లారాధన కదా, వేరేది ఎప్పుడైనా ఇవ్వచ్చు. దేవాది దేవుడు తన మహాకృపను బట్టి మాసంలో మొదటి ఆదివారాన్ని అవకాశంగా ఇచ్చి ఉన్నారు. కాబట్టి ప్రభు బల సంస్కారం గురించి కొద్ది మాటలు చెప్పాలి అని ఆశపడుతూ ఉన్నాను. దానిలో భాగంగానే ఇప్పుడు చదువుకున్న వాక్య భాగాన్ని బట్టి నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. ఈ మాటలు ఎవరు పలుకుతున్నారండి? యోబు. ఎవరు? యోబు. ఏమని పలుకుతున్నాడు? నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. ప్రభు వల్ల సంస్కారం తీసుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటను పలికే వారిగా ఉండాలి. ఎందుకు? ఆయన దగ్గరికి వచ్చిన వారందరూ ఈ మాట చెప్పగలగాలి. ఏమని? నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. ఈ మాట ఇంత గట్టిగా చెప్పగలిగాడు అంటే యోబు గురించి అందరికీ కూడా తెలుసు కదా. ఏమై ఉన్నాడు యోబు? 2వ అధ్యాయము 3వ వచనంలో దేవాతి దేవుడు గొప్ప సాక్ష్యాన్ని యోబు గురించి మనకు తెలియపరచడం జరుగుతుంది. 2వ అధ్యాయము 3వ వచనము. అందుకు యెహోవా చూడండి, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడనగా అపవాది. చాలండి. దేవాతి దేవుడు యోబు గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏమంటున్నాడు? భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. అతని వంటి వాడు ఎవడు? ఆయన ఎటువంటి వాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, ఇంకా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అయితే ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో 27వ అధ్యాయం 6వ వచనంలో యోబు పలికిన మాటకి అర్థం ఉందా లేదా? ఎందుకన్నాడు ఆ మాట? దేవుని దృష్టిలో అంత యథార్థత కలిగి, అంత నీతి కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, భూమి మీద అతని వంటి వాడు ఎవరు కూడా లేరని ఎవరి చేత చెప్పబడ్డాడు? దేవుని చేత చెప్పబడ్డాడు. కాబట్టి అంత ధైర్యంగా పలుకుతున్నాడు. ఏమని? నా నీతిని విడివక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. ఒక్కసారి మనల్ని పరీక్షించుకుందాం. యోబు అయితే దేవుని ఎదుట ఏమంటున్నాడు? నీ నీతిని నేను గట్టిగా పట్టుకున్నాను, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపలేదు అన్నాడు. మన హృదయం మనల్ని నిందిస్తుందా? ఏ విషయంలోనైనా? ప్రభు వల్ల తీసుకునే వారి యొక్క హృదయం నిందించే విధముగా ఉండకూడదు. ఎవరి హృదయం నిందిస్తుంది? ప్రవర్తన సరిగా లేని వారి యొక్క హృదయము ఏం చేస్తుంది? నిందించే విధముగా ఉంటుంది. మానవులుగా మన జీవితాల్లో చాలా సమయాలలో ఒకరు మనల్ని
నిందించాల్సిన అవసరం లేదు. మన హృదయమే చాలా సమయాలలో నిందిస్తూ ఉంటుంది. అరే అది నేను చేస్తుండకూడదే, అలా చేస్తుంటే బాగుండేదే. ఎన్నో సమయాలలో మన హృదయం మనల్నే ఏం చేస్తూ ఉంటుంది? నిందిస్తూ ఉంటుంది. అలా నిందించకుండా దేవుని దృష్టిలో జాగ్రత్తగా మనం ఉండాలి అని దేవాతి దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా పర్యాయాలు దేవుని సేవలో కానీ, దేవుని సంఘములో కానీ, దేవుని పరిచర్యలో కానీ పాలి భాగస్థులయ్యే మన జీవితాలలో శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు ఎన్నో వస్తూ ఉంటాయి. రావాలి. ఎందుకంటే నీతిగా జీవించే వారి జీవితంలో శ్రమలు నిశ్చయముగా వస్తాయి. శ్రమలతోనే క్రైస్తవ జీవితం అనేది మిళితమై ఉన్నది. శ్రమలలోనే ఏమున్నది? ఆనందం ఉన్నది. ఆనందం మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? శ్రమలని ఎంజాయ్ చేసేవారిగా ఉండాలి. అవునా కదా? శ్రమల్లో ఆనందించాలి అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. నూతన నిబంధనలో ఉంటుంది, శ్రమలను మహదానందముగా ఎంచుకొనిడి అన్నాడు. ఆనందంగా కాదు, ఎలా అంట? మహదానందముగా ఎంచుకొనిడి అంట. యోబు అలానే ఎంచుకున్నాడా లేదా? ఎన్ని కష్టాలు వచ్చాయి? చెప్పుకోలేనటువంటి కష్టాలు. ఒక మనిషికి ఏ కోణంలో అయితే కష్టాలు రాగలవో అంతకంటే ఎక్కువగా శ్రమలు అనేవి వచ్చి ఉన్నాయి. అన్ని శ్రమలు వచ్చినప్పటికీ దేవుని ఎదుట ఏం పలుకుతున్నాడు? నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును. భార్య విషయంలో కానీ, స్నేహితుల విషయంలో కానీ ఎన్నో పర్యాయాలు వారి యొక్క సంతానం మొత్తం కోల్పోయిన పరిస్థితులు వచ్చిన, ఆకలి దప్పులు ఎదురుబడిన ఏమని అన్నాడు? నా నీతిని గట్టిగా పట్టుకున్నాను అన్నాడు. మన జీవితంలో ఒక శ్రమ వస్తే చాలు నీతి మార్గంలో ఉంటామా? అసలు దేవుడు కూడా ఉండడు. అవునా కదా? ఎందుకు యోబు అలా పలకగలిగాడు అంటే దేవుని దృష్టిలో సాక్ష్యాన్ని పొందుకున్నాడు. అసలు నీతి అంటే ఏంటి? నీతి అంటే ఏమిటి? నీచమైన దానిని తృణీకరించేశారు, అంటే తిరస్కరించాలి. పాపాన్ని, నీచమైనటువంటి క్రియలను విడిచిపెట్టడమే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 18వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు చూసుకుంటే ఒక నీతిమంతుని ప్రార్థన మనకి రాయబడి ఉంటుంది. అందరికీ కూడా తెలిసింది, సండే స్కూల్లో కూడా చెప్తారు. లూకాసు వార్త 18వ అధ్యాయము 10వ వచనం నుండి ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకరి సుంకరి. పరిసయ్యుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయొచ్చు. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అని తనలో తాను ప్రార్థించుచు ఉండెను. అయితే సుంకరి దూరముగా నిలవబడి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. అర్థమైందా నీతి అంటే ఏంటో? మనము చేసినటువంటి పాపాలన్నిటినీ కూడా ఎవరి వలె ఒప్పుకోవాలి? సుంకరి వలె ఒప్పుకుంటేనే మనము నీతిమంతులు. మన దేవుడు ఎందుకు నీతిమంతుడయ్యాడు? ఏ పాపము లేనివాడు, అందుకే ఆయన నీతిమంతుడు. ఆయన నీతి మనలోనికి రావాలి అంటే మనము కూడా ఏ పాపము చేయని వారిగా ఉండాలి. అంటే పాపాన్ని విడిచిపెడితేనే కదా మనం ఎప్పుడు నీతిమంతులుగా తీర్చిదిద్దబడతామండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రక్షణ పొంది ఉన్నాం కదా. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం. మనం అందరం ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డాం? అందరము కూడా మొదటగా ఏం చేశాం? ఆయన సన్నిధిలో మన పాపములన్నిటినీ ఒప్పుకున్నాం. ఏమని ఒప్పుకున్నాం? ప్రభువా నేను పాపాలు చేసి ఉన్నాను, మరి ఎన్నడూ కూడా నేను చెయ్యను అని చెప్పి ఆయన ఇంటిలోనికి
అడుగు పెట్టి ఉన్నాము కాబట్టి ఎవరి ద్వారా మనము నీతిమంతులమయ్యాము? ఆయన ద్వారా. అంటే మనం అందరము కూడా సుకరి చేసినటువంటి ప్రార్థన చేసి ఉన్నామా లేదా? పరిశీలనలాగా ఉన్నామా? వారు ఉన్నారు, మీరు ఉన్నారు. కానీ నేను నమ్ముతున్నాను ఇక్కడ ఉన్న వారందరూ కూడా సుకరి వలె ప్రార్థన చేసి ఆయన యొక్క ఇంటిలోనికి అడుగు పెట్టి ఉన్నారని నమ్ముతున్నాను. అంటే ఏంటంటే నీతి అంటే మన జీవితంలో పాపాన్ని విడిచిపెట్టడమే. అదే దేవుడు మన నుండి ఆశపడుతూ ఉన్నాడు. మన జీవితంలో చాలా విషయాల్లో పశ్చాత్తాపడుతూ ఉంటాము, కానీ పాపం విషయంలో పశ్చాత్తాపడు. అయ్యా నన్ను నా స్నేహితుడు తిట్టాడయ్యా, ఆ విషయంలో ఏం చేస్తాం? దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెడతాం. ఆ స్నేహితురాలు తిట్టిందయ్యా, మా అమ్మ తిట్టిందయ్యా, మా నాన్న తిట్టిందయ్యా, ఆయన ఏదో అన్నారయ్యా, దీని విషయంలో అంటాము. కానీ ఆయన సన్నిధిలో మోకరించి, దేవా నాలో పాపం ఉన్నది, నన్ను క్షమించు. ఎందుకంటే దేవుడే సెలవిచ్చాడు, అనుదినము మారు మనస్సు పొందుడి, అనుదినము పశ్చాత్తాప పడుడి. మన బాధ్యత కాదా? ఉదయం బెడ్ మీద నుండి లేచింది మొదలు రాత్రిపూట మరలా పండుకునే పర్యాయం మనకు తెలిసి కొన్ని చేస్తాము, తెలియకుండా ఇంకెన్నో పాపాలు చేస్తాము. ఆయన సన్నిధిలో మోకరించిన ప్రతి క్షణము కూడా మనం ఏం ఒప్పుకోవాలి? మన పాపములను ఒప్పుకొని ఏం చేయాలి? పశ్చాత్తాప పడాలి. అంతేకాకుండా ఆ పాపములు మరలా చేసేవారిగా ఉండకూడదని దేవుడు ఆశపడుతున్నారు. అలా చేసేవారు ఎలాగా సాక్ష్యం ఇస్తారు దేవుని సన్నిధిలో? యోబు వలె నీ ఎదుట నేను నీతి కలిగి జీవించాను అని చెప్పేవారిగా ఉంటారు. కాబట్టి మన జీవితాల్లో ఆయన సన్నిధిలో మోకరించిన ప్రతి క్షణము నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు అని అడిగేవారిగా ఉన్నామా లేదా అన్నది మనల్ని మనము పరీక్షించుకోవాలి. నీకు దేవుడు ఎవరో తెలిస్తే నువ్వెవరో నీకు తెలుస్తుంది. దేవుడు ఎంత గొప్పవాడో నీవు ఎరిగి ఉంటే నీవెటువంటి వాడివో నీకు తెలుస్తుంది. ఆయన దేవుడు అని నీవు ఎరిగి ఆయన సన్నిధిలో నీవు మోకరిస్తే ఒక్క క్షణం చాలు నీవేంటో నీకు అర్థమవుతుంది. రాని కన్నీరు వస్తుంది, పగలని హృదయం పగిలింది. అవునా కదా? 2 వైట్ పేపర్స్ పెట్టుకొని ఒక పేపర్లో దేవుడు టైటిల్, రెండో పేపర్లో మహానుభావులమైనటువంటి మన టైటిల్ ఇస్తే ఏ పేపర్ ఫిల్ అవుతుంది? ఏ పేపర్ ఫిల్ అవుతుందండి? ఉదయం లేచిన కాడ నుండి సాయంకాలం వరకు ఆయనదే ఉంటుంది ఇన్వాల్వ్మెంట్ మొత్తం. ఒకసారి గమనించారా? దేవుడు ఎవరో తెలుసుకోవడానికి నేను చెప్పేది. పొద్దున కన్ను తెరిచిన కాడ నుండి రాత్రిపూట నిద్రపోయేంత వరకు ప్రతి క్షణం కౌంట్ చేసుకుంటే దేవుడు ఎంత గొప్పవాడో మీకు తెలుస్తుంది. అప్పుడు అర్థమైంది మందేంటో, అసలు మన ఇన్వాల్వ్మెంట్ ఉందో లేదో మనకి తెలుస్తుంది. అర్థమైంది ఈ మాట? ఉదయం లేచిన కాడ నుండి మీ శక్తి మీద మీరు ఆధారపడుతున్నారా? మీరే కళ్ళు తెరుస్తున్నారా? మిమ్మల్ని మీరే చేసుకున్నారా? లేదే, ఆయనే మనల్ని నిర్మించి ఉన్నాడు. ఉదయం లేచిన కాడ నుండి, నేను ఒక రోజుకే చెప్తున్నాను, ఇది ప్రతిరోజు కూడా జరిగేటటువంటి పరిచర్య. అంటే ఆయనే సమస్తం ఉంటాడు, మన పేజీ ఎంటీగా ఉంటుంది, ఏముండదు మంది. ఎందుకంటే మనల్ని పుట్టించిన వాడు ఆయన, మనకంటూ ఏమీ లేదు. సమస్తము దేవుడే అనుగ్రహించే మహాకృపను బట్టి మనము జీవిస్తున్నాము. మనం బ్రతకడమే ఆయన కృప అన్నది, మనలో ఊపిరి ఉండడమే ఆయన యొక్క కృప అన్నది. మనిషి యొక్క ఆయుష్ ఎవరి యొక్క స్వాధీనంలో ఉందండి? దేవుని యొక్క స్వాధీనంలో ఉంది. మరి మనదంటూ ఏమైనా ఉందా? ఏమీ కూడా లేదు. అంటే మన పేపర్ వైట్ పేపరే కదా. మన పేపర్లో ఏముండాలంటే ఆయన చేసినందుకు మనము స్తుతించాలి, కృతజ్ఞతలు తెలియచెప్పుకోవాలి. అప్పుడు దేవుడు ఎవరో నీకు తెలిస్తే నీవెవరో నీకు ఆటోమేటిక్ గా తెలుస్తుంది. పక్కన వచ్చి ఎవరిని ఏదైనా రాంగ్ ట్రాక్ లో నిన్ను పెట్టినా నువ్వేమంటావో తెలుసా? నీకు అర్థమైపోయింది ఎవరు దేవుని బిడ్డ, ఎవరు దేవుని బిడ్డ కాదు. ఎందుకంటే నీకు దేవుడు ఎవరో తెలుసు కాబట్టి ఈజీగా నువ్వు ఐడెంటిఫై చేయడానికి సులువుగా ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనం అందరము కూడా ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మన పాపములను యథార్థముగా ఆయన ఎదుట ఒప్పుకునే వారిగా ఉండాలి. ఎవరు ఒప్పుకుంటారు? నిజమైన మారు మనస్సు పొందిన వారు. అది ఎప్పుడు కలుగుతుంది? దేవుని చేత నీకు మొదటి అనుభవం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఒక ఫస్ట్ డే ఉంటుంది కదా, దేవునిలోకి వస్తారు. అంటే చర్చిలోకి ఎంటర్ అవడం కాదండి, దేవునితో నీ హృదయం అనేది సంధి చేయబడాలి. ఆయన వాక్యం విడుదలైనప్పుడు నీ హృదయం అనేది పగలాలి.
పగిలినప్పుడు ఆ హృదయంలోనికి ఎవరు వస్తారు? పాపం బయటకు వస్తుంది, దేవుడు హృదయంలోనికి వెళ్ళి నివసిస్తారు. అలా నివసించినప్పుడు పాపానికి తావు ఉంటుందా? ఉండదు. అది ఆ రోజు వరకే పరిమితం అవుతుంది. కానీ దేవాది దేవుడు ప్రతిరోజు కూడా అది కావాలి అని కోరుకుంటున్నాడు. అది కావాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు మన పాపాలు ఒప్పుకున్నప్పుడు మన హృదయం పగిలింది, మనలో ఉన్నటువంటి చెత్త చెదారం అంతా బయటకు వచ్చినప్పుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఎక్కడ ఉంటాడు? మన హృదయంలో ఉంటాడు. మన హృదయంలో ఉన్నప్పుడు మనం పాపం చేస్తామా? అంటే మనం ఏం చేయాలి? మన పాపములను నిస్వార్థముగా ఆయన సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు నిశ్చయముగా ఆయన మనతో నివాసము చేయువాడే ఉంటాడు. కాబట్టి ఆ యొక్క మొదటి ప్రేమను మనము మరిచే వారిగా ఉండకూడదు. ఆయనతో మొదటి సంధి అనుభవం ఉంటుంది కదా. ఫస్ట్ రోజులో వచ్చినప్పుడు మనలో ఎంత ఉల్లాసం ఉంటుందో, ఉత్సాహం ఉంటుందో, మనం వేస్తాము ఏంటో తెలుసా? పరిగెత్తు ఉంటాము. గుర్రం కూడా అంత విధంగా పరిగెత్తుతో కానీ మనకు అటువంటి ఎక్సైట్మెంట్ ఉంటుంది. పాటలు పాడాలన్నా, వాక్యం చదవాలన్నా, లేకపోతే పరిచర్య చేయాలి అన్నా బహుశా ఒక్కొక్కసారి అనిపిస్తుంది మన వంటి భక్తులు ఎవరు కూడా ఉండరేమో అని. అది కొంతకాలమే. 1 సంవత్సరం ఉంటాము, మరలా 2వ సంవత్సరం ఏమైపోతుంది? చల్లారిపోతుంది. మళ్ళీ అది వెచ్చబడాలి అంటే ఎంతో ప్రయాసపడాలి. అంటే అది ఎందుకు జరుగుతుంది అంటే ఆ మొదటి ప్రేమను మర్చిపోతున్నాము కాబట్టి మన జీవితాలు చల్లారిపోయిన స్థితిలో ఉంటున్నాయి. దినము కూడా ఆ జ్ఞాపకాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నేనే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను దర్శించాడు అని నువ్వు నిత్యం జ్ఞాపకం చేసుకునేవాడిగా ఉంటే దేవుడు ఎవరో నీకు తెలుసు. నిత్యము కూడా దేవుడు నిన్ను పాపములో నుండి విడిపించి నీతి మార్గములో నడిపించేవాడవుతాడు. అప్పుడు ఏం చేస్తావు? యోబు అని ఏం చేస్తావు తెలుసా? నేను నీతిగా నడుచుకొనిచున్నాను అని సాక్ష్యం చెప్తావు. ఆ పర్యాయంలో ఎలా ఉంటుంది? ఎంతో మంది ఎన్నో మాటలు అంటూ ఉంటారు, ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ సమయంలో నువ్వేం చేస్తావు? దేవుణ్ణి నిందించవు. నీ హృదయాన్ని నీవు కూడా నిందించుకో. ఏం చెప్తావో తెలుసా? నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా దేవుడే నా శ్రమలన్నింటిలో నుండి నన్ను విడిపించువాడని మనమందరము కూడా నోటితో విశ్వసించి పలికే వారిగా ఉంటాము. కాబట్టి మన హృదయం అనేది మనల్ని నిందించే స్థితిలో మనం ఉండకూడదు. తెలిసి చాలాసార్లు మనం తప్పులు చేస్తూ ఉంటాము కదా. అరే నేను దేవుని బిడ్డనే, ఎందుకు ఇలా చేశాను అంటే మన హృదయం మనల్ని నిందిస్తూ ఉంటుంది. అలా చేయకూడదు. ఆ స్థితిలో మనం ఉన్నాము అంటే మనలో నీతి తొలగిపోయింది అని అర్థం. అది రావాలి అంటే ఏం చేయాలి? సుక్కనిలాగా ప్రార్థన చేయాలి. చేసినప్పుడు నీతిమంతుడైనటువంటి దేవుడు మనకి తన యొక్క నీతిని అనుగ్రహించి నీతి మార్గంలో నడిపించువాడే ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన సన్నిధిలో నీతిగా ఉండాలి అంటే అనుదినము మనము చేసిన పాపముల నిమిత్తమై పాప పశ్చాత్తాపం పొంది ఆయన అనుగ్రహించే మహాకృపను పొందుకునే వారిగా ఉండాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఒకవేళ మన జీవితం మనల్ని మనమే నిందించుకునే స్థితిలో ఉంటే దేవుడు సెలవిస్తున్నాడు అలా ఉండకూడదు అని. అలా ఉన్నది అంటే దేవుడు మనలో లేరు అని అర్థం. అలా లేకుండా ఉండాలి అంటే దేవుడు మనలో ఉండాలి అంటే మన జీవితంలో పాపం పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన ఉన్నప్పుడు నీతిమంతుడైన దేవుడు మనతో ఉంటాడు. మనము కూడా నీతి మార్గంలో నడిచే వారిగా ఉంటాము. కాబట్టి మన జీవితంలో చాలా సమయాల్లో మన యొక్క నీతిని విడిచిపెట్టే పరిస్థితులు వస్తూ ఉంటాయి. రావంటారా? మేమందరం నీతిమంతులే బ్రదర్ అంటారా? ఖచ్చితంగా వస్తాయి. ఎవరు నీతిమంతులు? యోబు సమస్తాన్ని కోల్పోయినప్పుడు కూడా ఏం చేశాడు? నీతిని విడిచిపెట్టలేదు. మనం ఏం చేస్తాం? ఒక జాబ్ లేకపోతే చాలు, లేకపోతే అమ్మ వాళ్ళ నుండి ఒక డబ్బులు రాకపోతే చాలు, ఒక అనారోగ్యం వస్తే చాలు, మన కన్న బిడ్డలు మన మాట వినకపోతే చాలు, మన నీతిని పక్కన పెట్టేస్తాం. మనలో ఉన్న స్వనీతి బయటకి వస్తూ ఉంటుంది. కొన్ని సమయాల్లో శ్రమలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కానీ మనము నీతిని విడిచిపెట్టే వారిగా ఉండకూడదు. నీతిని విడిచిపెట్టడం అంటే ఏంటంటే దేవుణ్ణి విడిచిపెట్టండి. ఎవరు నీతిని విడిచిపెట్టరు? దేవుణ్ణి కలిగిన వారు నీతిని విడిచిపెట్టరు. అంటే శ్రమల వారు భయపడరు. ఎందుకు? దేవుడు నాకు తోడై ఉన్నాడు అన్న నమ్మకము కలిగి ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా యోబు వలె మన జీవితాల్లో అంత మహాశ్రమలు లేకపోవచ్చు, కానీ ఏదో మనం సహించలేనటువంటి శ్రమలైతే వస్తాయి కదా. మరి ఆ శ్రమల్లో మనం నీతి కలిగి జీవిస్తున్నామా లేదా అన్నది మనల్ని మనము పరీక్షించుకునే వారిగా ఉండాలి. కానీ దేవుణ్ణి ద్వేషించడం కానీ దేవుని మీద
సనుగులాడటం కానీ, లేకపోతే దేవుణ్ణి చాలా మంది దూరం చేసుకుంటారండి. మనం అడిగింది దేవుడు ఇవ్వకపోతే ఏమంటారు కొంతమంది, నేను చచ్చిపోతాను అంటారు. ఇంకొంతమంది ఏమంటారు, నేను నిన్ను విడిచిపెడతానయ్యా అంటారు. దేవుడు ఏమన్నా శక్తిహీనుడా? నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నవాడు నమ్మదగిన వాడే ఉన్నాడు. నిన్ను నమ్మి కాదు ఆయన నిన్ను ఎన్నుకుంది. ఎవరిని బట్టి ఎన్నుకున్నాడు? ఆయన ప్రేమను బట్టి నిన్ను పిలుచుకున్నాడు. నువ్వు వెళ్ళిపోతానంటే ఆ మాట అనే అర్హత కూడా మనకి లేదు. ఆయన చెప్పిన మాట వినేవారమే కానీ నేను నిన్ను విడిచిపెడతానయ్యా అని అంటానికి కూడా మనకి అర్హత లేదు. ఎందుకంటే ఆయన యొక్క స్వరక్తము నుంచి వెలకట్టి నేను నిన్ను కొనుక్కున్నాను అన్నాడు. మనం ఒక 10 రూపాయలు పెట్టి పెన్ను కొనుక్కుంటేనే వేరేవాడు తీసుకుంటే ఊరుకోండి, అది నా పెన్ను అంటాము. మరి ఆయన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నప్పుడు నేను వెళ్ళిపోతానంటే ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోడు. మనకి కష్టాలు వచ్చినప్పుడు మనం పలికే మాటలు, నీతిని పక్కన పెట్టి మనం ప్రెసెంట్ అవుతూ ఉంటాము. మనమే పెద్ద గొప్పవారిలాగా, మనం చేసేది ఏముండదని తెలుసు, కానీ మనం ఏం చేస్తాం? అన్నీ చేసేస్తాం. ఏదైనా దేవుడు జోక్యం చేసుకోకుండా జరుగుతుందా? ఏమీ జరగదు. ఆయన జోక్యం చేసుకుంటేనే సమస్తము కూడా జరుగుతుంది. కాబట్టి మన జీవితంలో ఎదురయ్యే శోధనలన్నింటినీ జయించాలి అంటే మనము నీతిని గట్టిగా పట్టుకోవాలి. అలా పట్టుకున్నప్పుడే మనం ఎలా ఉంటాము? తుద వరకు కూడా మనము స్థిరులుగా ఉండేవారుగా ఉంటాము. అదే గ్రంథంలో ఇంకా చదువుకున్న వాక్య భాగంలో మరి ఒక మాట ఉంది, నీతిని విడవక గట్టిగా ఏంటంట? గట్టిగా పట్టుకొందును. తర్వాత నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. నీతిగా బ్రతికే క్రమంలో మనకి ఈ లక్షణం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏంటది? ప్రవర్తన. ప్రవర్తన అంతటి విషయంలో కూడా మన హృదయము మనల్ని నందించకూడదు. ఏ విధంగా? అరే నేను తప్పు చేసి ఉండకూడదు కదా, అలా చేస్తే పాపం కదా, అలా మనల్ని మన హృదయము నిందించే స్థితిలో మనం ఉండకూడదు. అంటే ఏంటంటే మనల్ని మనము సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకునే వారిగా ఉండాలి. ఎప్పుడు? దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు. మరి ముఖ్యంగా పరిశుద్ధ వల్ల తీసుకునే సమయంలో ఆయన మనందరినీ నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. ఆ నీతి మార్గంలో మనం ఏమైనా తప్పిపోయి ఉన్నామా? తప్పిపోయి ఉన్నట్లయితే ఆయన దగ్గరికి వచ్చి పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడాలి. ఒకవేళ ప్రవర్తన విషయంలో చెప్తాడు కదా, నీ సహోదరుని విషయంలో సమాధానం లేకుండా ఆయన యొక్క బలలో కూడా చెయ్యి వేయకూడదు. మన ప్రవర్తన విషయంలో కూడా మనల్ని మనము పరీక్ష చేసుకునే వారిగా ఉండాలి. ప్రవర్తన అనగానే చాలా వస్తాయి, ఎందుకంటే ప్రసంగిలో ఉంటుంది, అందరికీ కూడా తెలుసు కదా, 5వ అధ్యాయంలో ఉంటుంది. నేను అదంతా చెప్పాలని ఆశపడడం లేదు, ఎందుకంటే అది చెప్తే మినిమం 2-3 గంటలు పట్టింది, కానీ నేను అది చెప్పను. మెయిన్ ఏంటంటే ప్రవర్తన అనేది మంచిగా ఉన్నదా లేదా అన్నది ఐడెంటిఫై చేయడానికి ఒకే ఒకటి చెప్పగలరా? మాట తీరు. ఏంటండి? మాటతోనే నువ్వెవరో చెప్పేసేయచ్చు, నీ మనసు ఏంటో చెప్పొచ్చు, నువ్వు వేషాలు వేస్తున్నావో చెప్పొచ్చు, లేకపోతే నువ్వు ప్రేమతో కూడా మాట్లాడుతున్నావో లేదో చెప్పొచ్చు. మాటలో అంత శక్తి ఉంది. ఏమన్నాడు? నీ నోటి మాటలో ఏమని అన్నాడు? నువ్వు నాలుకతో పలికే ప్రతి మాట ఏముంటుంది? జీవ మరణముల వశమై ఉన్నది. నువ్వు జీవము కలిగిన మాటలు మాట్లాడుతున్నావో లేకపోతే మరణకరమైన మాటలు మాట్లాడుతున్నావో నీ మాటను బట్టే అర్థమవుతూ ఉంటుంది. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా పిలువబడుతూ నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనమందరము మన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలమై ఉన్నటువంటి మన మాట ఎలా ఉండాలి? పౌలు భక్తుడు చెప్తారు కదా, మాట్లాడుట యందు వినుట యందు కోపించుట యందు వినుట యందు వేగిరపడే వారిగా, మాట్లాడుట యందు నిదానించేవారుగా. అందరికీ రెండే తెలుసండి. తర్వాత ఉంది ఏంటది? కోపించుట యందు నిదానించుట వారిగా. కోపం విషయంలో నువ్వు కంట్రోల్ అయితే నీ మాట ఆటోమేటిక్ గా కంట్రోల్ అవుతుంది. మనం ఏం చేస్తాం? దేవుడు చెప్పాడు కదా, మాటల విషయంలో నిదానించాలి, వినుట విషయంలో వేగిరపడాలని. ఈ రెండు చేయాలంటే ముందు నీ కోపం అనేది తగ్గాలి. అంటే దేవుని బిడ్డల్లో ప్రాముఖ్యంగా ఉండేటటువంటిది కోపం. నిజంగా ఉంటుందండి. ప్రేమకు ఆపోజిట్ ఏంటి? కోపం. దేవుని బిడ్డలు ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమ లేకుండా ఏముంటుంది? ద్వేషం ఉంటుంది. అంటే మనం నీతిమంతులమా? కాదు కదా. అంటే మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండి ఉన్నది. కాబట్టి మనల్ని మనము పరీక్షించుకునే వారిగా ఉండాలి. మన మాట ఎలా ఉంటుంది? మన ఇతరులతో మాట్లాడేటప్పుడు ప్రేమతో మాట్లాడుతున్నామా లేదా? ఇతరుల యొక్క హృదయంలో ఉన్న గాయాన్ని మన మాట కడుతుందా లేదా? లేకపోతే
మన యొక్క మాటలు ఇతరుల్ని స్వస్థపరుస్తున్నాయా లేదా? ఇతరుల్ని ఆశీర్వదిస్తున్నాయా లేదా? లేకపోతే ఇతరుల్ని గాయపరుస్తున్నాయా? కొంతమంది మాటలు ఎలా ఉంటాయో తెలుసా? కత్తితో కోయబడినటువంటి ఒక మొద్దు ఉంటే ఎలా ఉంటుందో అంతకంటే దారుణంగా ఉంటాయి అటువంటి గాయపరిచే మాటలు. నువ్వు చెంపదెబ్బ కొట్టినా మర్చిపోతారేమో కానీ మనం మాట్లాడే మాట సరిగా లేకపోతే చచ్చేంత వరకు కూడా గుర్తుపెట్టుకుంటారు. రోడ్డు మీద పలానా వాడు ఆ సంవత్సరంలో నన్ను ఇట్ట అన్నాడు. మనుషులం కదా, నిశ్చయంగా అంటాము. దేవుడు ఏం చేస్తాడు? పాపాలను విడిచిపెట్టమంటాడు, క్షమించమంటాడు. మనం ఏం చేస్తాం? వాడు కనపడ్డప్పుడల్లా పలానా రోజు నన్ను అన్నాడు రా అంటామా లేదా? మళ్ళీ మనం ఎవరు? నీతిమంతులు. మన ప్రవర్తన ఎలా ఉంది? మనల్ని మనము పరీక్షించుకునే వారిగా ఉండాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనము. 12వ అధ్యాయము. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు. నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. ఇప్పుడు మనల్ని మనము సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి. మనము నీతిమంతులమా లేకపోతే ఎవరము? అపరాధులమా? అపరాధులు ఎవరండి? అపవాది సంబంధులు. కీర్తనల గ్రంథము 109వ అధ్యాయము 6వ వచనము. 109:6. వాని మీద భక్తిహీనుని అధికారిగా నుంచుము. అపవాది వాని కుడి ప్రక్కన నిలుచును గాక. చాలండి. ఎవరు భక్తిహీనులు? నీతిమంతులు కానివారే కదా. వారికి అధిపతి ఎవరు? అపవాది. అపవాది యొక్క బిడ్డలు ఎవరవుతారు? అపరాధులు అవుతారు. మనము నీతిమంతులమా లేకపోతే అపవాది సంబంధులమా? మనల్ని మనము పరీక్ష చేసుకునే వారిగా ఉండాలి. ప్రతిరోజు మనల్ని మనము సెల్ఫ్ చెక్ చేసుకునే వారిగా ఉండాలి. 2వ తిమోతిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16-17. 2వ తిమోతి 2వ అధ్యాయము 16-17. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. ఎవరంట భక్తిహీనులు అయ్యేది? అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. విముఖుడవై ఉండుము అంటే ఏంటి అంటే దాని విషయంలో మనము పక్కకి వచ్చేవారిగా ఉండాలి, విడిచిపెట్టేవారిగా ఉండాలి. అంటే ఏంటి? అపవిత్రమైనటువంటి ఒట్టి మాటలను మాట్లాడకుండా ఉండేవారు ఎవరవుతారు? భక్తివంతులు అవుతారు. మాట్లాడేవారు భక్తిహీనులు అవుతారు. మనం భక్తిహీనుల జాబితాలో ఉన్నామా? భక్తివంతుల జాబితాలో ఉన్నామా? మనల్ని మనము పరీక్ష చేసుకునే వారిగా ఉండాలి. కాబట్టి మనం మాట్లాడే పద్ధతి, మన కుటుంబంలో ఎలా మాట్లాడుతున్నాము, మన తల్లిదండ్రులతో ఎలా మాట్లాడుతున్నాము, మన సంఘములో సేవకులతో ఎలా మాట్లాడుతున్నాము, సంఘ విశ్వాసులతో ఎలా మాట్లాడుతున్నాము, మన మాటే మన నడవడికను చూపిస్తూ ఉంటుంది. ఒక మాటను బట్టి ఆ బ్రదర్ ప్రేమిస్తున్నాడని చెప్తాం. ఒక క్రియను బట్టి ఆ బిడ్డ ప్రవర్తన బాగుంటే ఆ సిస్టర్ చాలా దయ చూపే సహోదరి అని మనమే సాక్ష్యం ఇస్తూ ఉంటాము. అంటే ఒక మాట ఏం చేస్తుంది? గాయాన్ని కడతది. ఆ దేవుడు చెప్తారు కదా, ప్రేమతో పలికినటువంటి మాట పాపములన్నిటినీ కూడా కప్పివేస్తుందంట. మనం ఏం చేస్తామంటే ప్రేమతో పలకరించాం, పాపంతోనే పలకరిస్తాం. ఏమవుతుందంటే పాపానికి ఇంకా డబల్ ఫోల్డ్ పాపాన్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాం. ఆ సమయంలో ప్రేమతో పలకరిస్తే శత్రువు సహితం కూడా కరుణించబడే అవకాశం ఉండి ఉన్నది. కాకపోతే మనకు ఎవరిలో లోపం ఉంది? దేవుడి బిడ్డలమై ఉన్న మనలోనే లోపం ఉంది. నీతో ప్రారంభమైతే ఇతరులతో మంచిగా మాట్లాడే పద్ధతి ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉంటారు? మంచిగానే ఉంటారు. నువ్వు ప్రేమతో పలకరించావు, నీ స్నేహితులందరూ నీ ప్రేమని రుచి చూస్తారు. వాళ్ళు కూడా ఎలా ఉంటారు? ప్రేమతో పలకరిస్తూ అందరినీ కూడా ప్రేమతో పలకరించడానికి ప్రాక్టీస్ చేసేవారిగా ఉంటారు. కాబట్టి మన జీవితంలో మనం ఎప్పుడైనా సరే దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనం హృదయాలను గాయపరిచే మాటలు పలికే వారిగా ఉండకూడదు. ఎందుకంటే ఒక్క మాట వలన బంధాలు విడిపోతాయి, కుటుంబాలు చెదిరిపోతాయి, సంఘాలలో అలచడి ప్రారంభం అవుతూ ఉంటుంది. కాబట్టి దేవుడు చెప్తాడు, నీ ప్రవర్తన అంతటిలో కూడా నీవు జాగ్రత్తగా ఉండమని. అంటే ప్రవర్తన అంతా ప్రాముఖ్యమైనది. దాంతోనే ఉంది. సమాధానం కోల్పోవడానికి ఒక మాట చాలండి.
తల్లిదండ్రులతో సమాధానం కోల్పోవడానికైనా, సంఘములో సమాధానం కోల్పోవడానికైనా ఒక మాట చాలు. కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉంటుంది? మన మాటను సరి చేసుకునే వారిగా ఉండాలి. కాబట్టి మన మాట ఇతరులకి శక్తినివ్వాలి, కానీ ఇతరుల్లో ఉన్నటువంటి శక్తిని తొలగించేదిగా ఉండకూడదు. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఎప్పుడు కూడా ఆత్మచేత నింపబడిన వారమైతే మనలో ఉన్నటువంటి ఆత్మ మనల్ని సత్య మార్గంలో నడిపించినప్పుడు ఆ సత్యం అనేది ఏమవుతుంది? నిర్జీవమైన స్థితిలో ఉన్న వారి జీవితంలోనికి వెళ్ళినప్పుడు కార్య సాధకం అవుతుంది. ఆత్మలు ఆ రీతిగా రక్షణ మార్గంలోనికి రావడానికి మనమే పునాదిగా ఉండాలి. మనం ప్రయత్నించామనుకోండి ప్రేమిస్తే, ఆ ప్రేమ ద్వారానే నీ దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడో తెలుస్తుంది. నీ ప్రవర్తన సరిగా ఉంటే పలానా బిడ్డ ఆ సంఘానికి వెళతారు, పలానా తల్లిదండ్రులకు మంచి పేరు ఉంటుంది, సంఘానికి మంచి పేరు ఉంటుంది, నీవు నమ్ముకున్న దేవునికి ఇంకా గొప్ప పేరు ఉంటుంది. నీ దేవుడు ఎవరో ఆటోమేటిక్ గా తెలుస్తుంది. పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకున్నంత మాత్రాన నీ ప్రవర్తన సరిగా ఉన్నది అనడానికి అర్థం లేదు. ఆ గ్రంథం అనేది నీలో ఉండాలి. ఆ రీతిగా మనం జీవించినప్పుడే మన యొక్క ప్రవర్తన సరిగా ఉంటుంది. కాబట్టి మనల్ని మనం ఎప్పటికప్పుడు ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు, మరి ముఖ్యంగా ఆయన బలం తీసుకునేటప్పుడు, నా జీవితంలో దేవుని దృష్టిలో నా ప్రవర్తన సరిగా ఉన్నదా లేదా, నేను నీతిగా బ్రతుకుచున్నానా లేదా, నా హృదయం నన్ను నందించే స్థితిలో ఉంటుందా లేదా, మనల్ని మనము పరీక్షించుకునే వారిగా ఉండాలి. సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చాలా రకాల్లో ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. అబ్బాయిలు కానీ, అమ్మాయిలు కానీ, తల్లిదండ్రులు కానీ, సంఘంలో ఉన్న సహవాసులు కానీ, భార్య భర్తలు కానీ. ఎందుకు? ప్రవర్తన ద్వారానే కుటుంబ వ్యవస్థ కుప్పకూలిపోయే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. సంఘాలు చెదిరిపోయే పరిస్థితులు ఉన్నాయి. తల్లిదండ్రుల యొక్క మాటలు మనం వింటున్నామా లేదా, మనల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు సెలవిచ్చాడా లేదా? వాళ్ళకి విధేయులుగా ఉండమని, వాళ్ళని సన్మానించమన్నాడా లేదా? అలా చేయట్లేదు అంటే మన ప్రవర్తనలో ఏదో లోపం ఉన్నది అన్నది మనల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విషయంలో సరిగా ఉండాలి అంటే వారితో మంచిగా ప్రవర్తించే వారిగా ఉండాలి. మరి ముఖ్యంగా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ప్రవర్తన సరిగా ఉండాలి అంటే ఎక్కడికి వెళ్ళినా ఆడపిల్లకి తోడు మరి ఒక ఆడపిల్ల ఉండాలి, మగపిల్లవాడికి తోడు మరొక మగపిల్లవాడు ఉండాలి. ఎందుకో తెలుసా? ఎందుకు? ఆడుకోవడానికని కాదు. పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు అనుకో, మనం కరెక్ట్ గా ఉంటాము. ఎవరు లేకపోతే మన ప్రవర్తన సరిగా ఉండాలి అంటే అమ్మాయికి అబ్బాయి కాదు ఉండమని చెప్పేది నేను. అమ్మాయికి అబ్బాయే పక్కన ఉండాలి, అబ్బాయికి అబ్బాయే పక్కన ఉండాలి. అలా సహవాసం చేస్తే ప్రవర్తన సరిగా ఉంటుంది, పాపం చేయడానికి తావు ఉండదు. అవునా కదా? చాలా మంది ప్రేమ వివాహాలు చేసుకుంటారు, తర్వాత ఏమవుతారు? ఇదేం కర్మరా అంటారు. నీ హృదయం నిన్నే నిందిస్తుంది. అంటే అక్కడ నీ ప్రవర్తన సరిగా లేదు. తల్లిదండ్రులు చెప్పినట్లుగా చేసుకుంటే ప్రవర్తన సరిగా ఉంటుంది. కాబట్టి మన ప్రవర్తన మన హృదయాన్ని నిందించే విధంగా ఉండకూడదు. స్వతహాగా ఆలోచించి గోతులో పడ్డాక మన హృదయం మనం నిందించి దేవుడి దగ్గరికి వస్తే ఏం చేస్తాడు? ఏమి చేయడు. నీ సాగు నువ్వు సావంటాడు. తర్వాత కృప చూపించి నువ్వు నిజంగా పశ్చాత్తాపడితే కార్యము చేస్తాడు. చేయడం అట్లా అందాకే ఎందుకు వెళ్ళాలి? అది పెద్ద నరకం కాదు. ఆల్రెడీ ఒకసారి నరకంలోని దేవుడిని పైకి లేవనెత్తాడు. కావాలని నియంత్రణ నువ్వు నరకంలోకి వెళ్తే ఇంక చేసేదేమీ లేదు. పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపరచకూడదని దేవుడు శ్రమిస్తున్నాడు. ఎలా ఉంటున్నాము? మనల్ని మనము ప్రవర్తించే మన యొక్క ప్రవర్తన విషయంలో సరిగా ప్రవర్తించే వారిగా ఉండాలి అని దేవుడు ఎంతగానో సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి చాలా విషయాల్లో, అన్ని విషయాల్లో, మరి ముఖ్యంగా అయితే ఆడపిల్లలు మగపిల్లలు. ఎందుకు చెప్తున్నానంటే నేటి యవ్వన బిడ్డలందరూ కూడా తొట్టిల్లిపోతూ ఉన్నారు లోక సమాజంలో. మన ప్రవర్తన సరిగా ఉండాలి. తల్లిదండ్రులైనా సరే బిడ్డలే సహవాసం చేపించే విషయంలో ఎవరితో సహవాసం చేస్తున్నారు అన్నది పరిశీలించే వారిగా ఉండాలి. అలా పరిశీలిస్తే నీ కుమారుడు నీకు తలనొప్పిగా ఉండడు, నీ కుమార్తె నీకు తలనొప్పిగా ఉండడు. అలా కాకుండా పోనానా ఇంకా తిరిగి రా అని చెప్తే నీకే ఉరితాడేసి నిన్ను చంపేవారిగా ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన ప్రవర్తన సరిగా ఉంటే మన కుటుంబం బాగుంటుంది. మన కుటుంబం బాగుంటే దేవుని సన్నిధిలో మనం ఎలా ఉంటాము? చక్కగా ఉండి మరి ఒక నాలుగు కుటుంబాలని నిలబెట్టే వారిగా ఉంటాము. లేకపోతే నీకు దేవుని సన్నిధికి వస్తూ నీ ప్రవర్తన సరిగా లేకపోతే అప్పుడప్పుడే వచ్చే విశ్వాసం నీకు పరిచయం అయ్యాడు అనుకో, దేవుని బిడ్డలు ఎలానే చేస్తారనుకుంటా. ఆయన కూడా ఏం చేస్తాడు? అలానే చేస్తాడు. మనం నాశనం కావడమే కాకుండా ఇంకొక ఆత్మను కూడా దేవుని నుండి దూరం చేసేవారిగా ఉంటాము. కాబట్టి ప్రవర్తన చాలా
ప్రాముఖ్యమైనటువంటిది. నీతిమంతులుగా పిలువబడుతున్నటువంటి మనము ఎలా ఉన్నాము? మన ప్రవర్తన విషయంలో మన హృదయం మనల్ని నిందిస్తే జ్ఞాపకం చేసుకోవాలి. గోతులో పడక మునిపే దేవాతి దేవుడు ఎన్నో మాటలను చూపించాడు కదా. ఇలా బ్రతికయ్యా, ఇలా జీవించయ్యా. మన ప్రవర్తన సెట్ చేసేది ఎవరండి? దేవుని యొక్క వాక్యము. భక్తిహీనతలో నుండి భక్తిలోనికి తీసుకొచ్చే ఏదైనా మెడిసిన్ ఉన్నది అంటే అదేంటి? పరిశుద్ధ గ్రంథము. వాక్యాన్ని ఎక్కువగా చదవడం వల్ల దేవాతి దేవుడు మనతో మాట్లాడుతాడు. మన ప్రవర్తన సరిగా ఉంటుంది. మొదటిసారి తప్పుదామేమో, రెండోసారి మరలా వాక్యము గద్దిస్తుంది. సరి అయిన త్రోవలోనికి మనము వచ్చేవారిగా ఉంటాము. అంతేకాకుండా సహవాసం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మంచి వారితో మనము సహవాసం చేసేవారిగా ఉండాలి. ఎందుకంటే సహవాసం మంచిగా చేస్తే దేవుళ్ళలో మనము బహుబలముగా ఎదుగుతాం. సహవాసానికి చాలా ప్రాముఖ్యం ఉన్నది. మరి ఒకటి చూసుకుంటే స్థలాల విషయంలో, అంటే స్థలాలంటే మందిరాలకు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు. ఎవరు రమ్మంటే వెళ్ళకూడదు. ఎందుకంటే దేవుని ఆత్మ నీలో ఉన్నదనుకో, ఏది ఆత్మీయంగా నడిపించే సంఘమో ఈజీగా అర్థమవుతుంది. ఏదో వచ్చి అక్కడ బాగుందండి, డాన్స్ వేస్తున్నారు రమ్మంటే వెళ్ళే మనకి ఏమవుతుంది? నువ్వు కూడా డాన్స్ బేబీ ఈ డాన్స్ లో యాడ్ అవుతావు. అవునా కాదా? నీవు దేవుని బిడ్డవైతే, నీలో దేవుని ఆత్మ ఉంటే ఏది ఆత్మీయంగా నడిపించబడే సంఘమో నీకు అర్థమవుతుంది. మనం ఆత్మీయంగా ఎదిగే క్రమంలో సంఘానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఎందుకంటే దేవుని ఆత్మ ఎక్కడ పొందుకుంటాం? సంఘములోనే, దేవుని సన్నిధిలోనే. సంఘం ప్రారంభించబడిన తర్వాతే పరిశుద్ధాత్మ కార్యాలు జరిగినాయి. అవునా కదా? సంఘం ఎక్కడ? మేడగదిలో ప్రారంభమైంది. ఎక్కడ ఆయన నామములో కూడుకొని ప్రార్థన చేస్తారో, ఆరాధిస్తారో, సంఘములో సమాజముగా కూడకుండా మానుకొని ఆయనని సన్నుతిస్తారో, పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా ఉంటాడు. ఉన్నప్పుడు కార్యాలు ఎలా ఉంటాయి? పరిశుద్ధముగా ఉంటాయి. కాబట్టి ఏ సంఘము ఏంటి అన్నది పరిశీలన చేసుకొని దేవుని సన్నిధికి వెళ్లే వారిగా ఉండాలి. కాబట్టి మనల్ని మనము పరిశీలించుకుంటూ నీతి విషయంలో సరిగా జీవిస్తున్నామా, నీతి మార్గమును తప్పి ఉన్నామా, మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన ప్రవర్తన ఎలా ఉంది? ఆయన పరిశుద్ధ బలలో ఆయన యొక్క పరిశుద్ధ రక్తాన్ని, ఆయన యొక్క పరిశుద్ధ శరీరాన్ని పుచ్చుకుంటున్న మనం అందరము కూడా ఆయనలో పాలి భాగస్థులమై ఉన్నాము. అవునా కదా? పాలి భాగస్థులమై ఉన్నాము అంటే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని భుజిస్తున్నాము అంటే ఆయనలో ఉన్న నీతి మనము కలిగి ఉండాలి. ఆయన కలిగి ఉన్న పరిశుద్ధత మనము కలిగి ఉండాలి. ఆయన కలిగి ఉన్న ప్రవర్తన మనలో ఉండాలి. ఒకవేళ లేకపోతే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఒక్క ప్రార్థన చేయాలి. నాకు చేసినటువంటి ప్రార్థన ఎవరు చేశారు? సుంకరి చేసినటువంటి ప్రార్థన. మన చూపులు వేరొకరి వైపు ఉండకూడదు. దేవుడు ఎవరో నీకు తెలిస్తే నీవెవరో నీకు తెలుస్తుంది. అప్పుడు నీవెవరో నీకు తెలిసినప్పుడు నువ్వేం సరి చేసుకోవాలో నీకు అర్థమవుతుంది. కాబట్టి మనల్ని మనము పరీక్షించుకుంటూ మన హృదయము నిందించకుండా ఉండే స్థితిలో ఉన్నామా లేదా ఎప్పటికప్పుడు చెక్ చేసుకునేటటువంటి వారిగా ఉండాలి. ప్రతిరోజు అండి లేచిన తర్వాత పండుకునే సమయంలో, దేవా ఈ రోజు నేనేమైనా నీతి మార్గమును తప్పి ఉన్నానా? నా ప్రవర్తన ఎవరికైనా ఆటంకంగా ఉందా? నా మాట ఎవరినైనా గాయపరిచిందా? ఎవరినైనా దేవుని త్రోవలో నుండి పక్కకి తీసుకొని వెళ్ళిందా? మనల్ని మనము పరీక్షించుకోవాలి. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో పరీక్షించుకోవాలి. ఎవరికి మాటలు చెప్తున్నావో పరీక్షించుకోవాలి. ఎవరు ఏదైనా మాటలు చెప్తుంటే అవి సరైనవా కావా కూడా పరిశీలన చేసుకునేవాడిగా ఉండాలి. కాబట్టి అన్ని విషయములలో కూడా మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి అంటే ఏం కావాలి? ప్రార్థన మన జీవితంలో ఉండాలి. జ్ఞానము కొదువై ఉన్న ఎడల ఎక్కడికి రమ్మన్నాడు? నా దగ్గరికి రండి, నన్ను అడగండి అన్నాడు. మనం ఎలా జీవించాలో, మన ప్రవర్తన సరిగా ఉండాలంటే ఏం కావాలి? జ్ఞానము కావాలి. ఆ జ్ఞానము దేవుడే మనకు అనుగ్రహించి వాడే ఉన్నాడు. కాబట్టి భక్తుడైనటువంటి యోబు అంత గొప్పగా దేవుని చేత సాక్ష్యాన్ని పొందుకున్న విధముగానే మనము కూడా గొప్ప సాక్ష్యం పొందుకోవాలనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వాన్ని విడి ఈ లోకానికి వచ్చి మన కోసం శ్రమలను, నిందలను, అవమానములను భరించి మన కోసం మన మరణ శిక్షను ఆయన పొంది మనల్ని రక్షించిన కొరకు ఆయన రిక్తునిగా మారాడు. మనల్ని బ్రతికించిన కొరకు ఆయన మరణము నొందాడు. మనందరికీ కూడా నిత్య జీవం ఇచ్చిన కొరకు ఈ లోకములో ఎవ్వరు ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ చేయని మహత్కార్యం మరణించి మూడవ దినమున తిరిగి లేచి పునరుద్ధానుడిగా మన మధ్య దేవునిగా నిలవబడటమే కాకుండా మనం ఎక్కడ అనాథలుగా ఉంటామో అని
మన కొరకు ఒక ఆదరణకర్తని పంపించి నేను మరలా మీ కొరకు రానే ఉన్నాను, సదాకాలము నేను మీకు తోడై ఉన్నాను అని చెప్పిన దేవుడు మనతో ఉన్నాడు. మనం దేనికైనా భయపడాలా? లేదు కదా. అంటే ఎలా ఉండాలి? చాలా బహుధైర్యంగా ఉండి మన పనులన్నింటినీ దేవుడు చూసుకునేవాడు. కాబట్టి ఆయన పనిని మనం చూసుకుంటూ ఆయనలో ముందుకు వెళుతూ ఉంటే నిశ్చయముగా ఆయన మనల్ని కూడా ఆశీర్వదించేవాడై ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ఏ ఒక్కరిని కూడా మౌనంగా ఉండకుండా ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకుందాం. ఎంతో కాలమై ఉండొచ్చు దేవునిలోనికి వచ్చి దేవుని బిడ్డగా ముద్రించబడి నీతిమంతునిగా తీర్చబడి మారు మనస్సు పొంది పశ్చాత్తాపం పొంది బాప్తిస్మం పొందుకొని ఉండి కూడా ఎన్నో సమయాలలో త్రోవ తప్పిన వారిగా ఉండి ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వల్ల కాదు ఈ లోకంలో నీతి కలిగి జీవించడం. కానీ దేవుని సన్నిధిలో మోకరించి ఆయన శక్తిని అడిగితే నిశ్చయముగా మనకి శక్తిని అనుగ్రహించి పాపపు త్రోవలో నుండి పరిశుద్ధమైన మార్గంలోనికి నడిపించేవాడు దేవాది దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలో మోకరించి సుక్కరి చేసిన ప్రార్థన దేవుని సన్నిధిలో దూరముగా నిలబడి దోషులకి ప్రార్థన చేస్తున్నాడు. తనను తాను తగ్గించుకొని ఉన్నాడు. దేవుడు ఎవరో తెలుసు కాబట్టే భయముతోనూ భక్తితోనూ వణుకుతోనూ మోకరించి ప్రభువా పాపినైన నన్ను క్షమించు అని పాప పశ్చాత్తాపమును నొంది నీతిమంతునిగా తీర్చబడి ఉన్నాడు. కాబట్టి మనం అందరము కూడా ఆయన సన్నిధిలో ఇంతకాలం ఎన్నో సమయాలలో నాయనా నీ నామమును ధిక్కరించిన వారిగా నీ అవమానమును తీసుకువచ్చే రీతిలో ప్రవర్తించి ఉన్నాము తండ్రి. మా ప్రవర్తన అంతటి విషయంలో కూడా నీతి తప్పిన వారిగా ఉండి ఉన్నామయ్యా. ప్రియతో మమ్మల్ని క్షమించండి స్వామి. ఏ రీతిగా మేము బ్రతకాలో, ఏ రీతిగా మేము జీవించాలో, ఏ విధముగా నీ యందు నిలిచి ఉండాలో, ఏ విధముగా నీలో ఆనందించాలో మాకు నేర్పించమని వేడుకుంటున్నామయ్యా తండ్రి. పరలోక సంబంధమైన దైవ శక్తి చేత మమ్మల్ని నింపి నడిపించమని వేడుకుంటున్నామయ్యా. నీ మాటకు నీ గద్దింపులకు లోబడుతూ ప్రభువా నిత్యము నీ మాటని ఆలకిస్తూ తండ్రి నీ ఆత్మ చేత నింపబడి నీ ఉపదేశమును అంగీకరించి ఉపదేశానుసారముగా నడుచుకోగలిగే శక్తిని మాలో ప్రతి ఒక్కరికి కూడా దయచేస్తున్నందుకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నామయ్యా. ఎందరైతే నీ నామములో నైనా నీ యొక్క సన్నిధిలో వారి యొక్క పాపములన్నిటినీ కూడా యథార్థముగా ఒప్పుకొనుచున్నారో వారిపై నీ యొక్క కృపను కృమ్మరింప చేస్తున్నందుకు నీకు స్తోత్రములయ్యా. నీకు వందనాలయ్యా. నీ వంటి ప్రేమ కలిగిన దేవుడు, నీ వంటి కృప కలిగిన దేవుడు, నీ వంటి కనికరము కలిగిన దేవుడు ఎవ్వరు కూడా లేరయ్యా. మమ్మల్ని చేరదీసుకోనమని వేడుకుంటున్నామయ్యా. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనమని, నీ శక్తితో మమ్మల్ని నింపమని, నీ బలముతో మమ్మల్ని నింపమని వేడుకుంటున్నామయ్యా. నీ కొరకు నీతిమంతులుగా, నీ కొరకు యథార్థవంతులుగా జీవిస్తూ దేవా నీ ఎదుట నిందారహితులుగా ఉండే కృపను మాకు దయచేయమని, నీ రాకడలో ఎత్తబడే గుంపులో నీ ముందునట్టుగా మీ కృపను మాపై కుమ్మరింపచేయమని సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి బలారాధన సమయంలోకి వచ్చిన